స్వామి. హాయ్. అవును, నీకోసమే వెయిట్ చేస్తున్నా. నీలాంటి బ్లాక్ బ్యూటీ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నిన్ను నా లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలనుకుంటున్నాను. I eat black. I drink black. I sleep black. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కటిని ఒకవైపు, లోకం ఒకవైపు. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. నాన్న, ఈ బాడీకి బ్లాక్ కలర్ ఇచ్చి ఎంత మంచి పని చేసావు నాన్న. థ్యాంక్స్. వాట్ డార్లింగ్ ఆలోచిస్తున్నావు? ఇంకా ఎంతసేపు మన మధ్య దూరం? రా. థ్యాంక్ యూ. ఓకే డార్లింగ్, బాయ్. బాయ్. ఏంటి ఎంతసేపు మీరు మాట్లాడింది సెల్ ఫోన్ లోనా? యా. హాయ్ డార్లింగ్. హాయ్. ఈటవడో. లెట్స్ గో. అలెక్స్. హలో. యహీ హే రాంగ్ చాయిస్ బేబీ. డార్లింగ్. దీనికి ఏం కావలేదు. నీ పద్ధతి ఏం నాకు నచ్చలేదు సీను. అడ్డమైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. వాళ్ళకి చాక్లెట్ చేయలేక చేస్తున్నాను. ముందు వాళ్ళందరినీ పంపించే. బంగారం బంగారం, మైకేల్ గాడు అద్భుతమైన ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ గాని సక్సెస్ అయితే కార్లు, బంగ్లాలు, రాయల్ లైఫ్ అనుభవించవచ్చు. కొంచెం కోఆపరేట్ చేయవే ప్లీజ్. కాఫీ పెట్టబోయే. సరే. వస్తాయి, కాఫీ పెట్టు. ఏంటి రావు గారు తెగ టెన్షన్ గా తిరుగుతున్నారు? బాత్రూమ్ ప్రాబ్లమా? ఏదో గోల. ఆ మల్లిగాని ఈడికి తల్లింది తెమ్మంటే నాకు తల్లింది తెస్తాడేమో టెన్షన్ గా ఉంది. జూలీ, కొన్నాళ్ళు నా పెళ్ళంగా ఉంటావా? చెప్పు తెగుద్ది. పళ్ళు రాస్తాయి. నా కళ్ళ ముందే నీ పెళ్ళని కొడతానంటే నేను దాని కాదు, నిన్ను నా ఇంటికి వచ్చి నా కళ్ళ ముందే నా పిల్ల ఉంచుకుంటా అంటావా? ఊరుకోరా, ఆయన నిజంగా అనట్లేదు. వైఫ్ లా మన కోసం యాక్ట్ చేయమంటున్నాడు కదా. నో, నాకు పరపురుషులంటే అస్సలు పడదు. పురుషులంటే పడుతుందిగా, అది చాలు. ఎట్టకారమా? నా డార్లింగ్ లో నాకు సతీ సావిత్రి, సతీ వాణిశ్రీ, సతీ అంజలీదేవి కనిపిస్తుంది. కావాలంటే చూడు. ఏడీడు చూస్తున్నాడు. కానీ నాకు సతీ ఇలియా, సతీ అనుష్క, సతీ త్రిష కనపడుతున్నారు నాకు. ఎవరి జలకన్య? జలగద జల 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 కన్య. బ్యూటిఫుల్. అబ్బే మరీ పిల్లకాయ. ఇదే నా వైఫ్ క్యారెక్టర్ కాదు. ఈమె బాలామణి, మీ వైఫ్ క్యారెక్టర్ కి సిస్టర్ కమ్ మేకప్. కాంతామణి, కుడికాలు పెట్టి లోపలికి రా. కాంతం, వీడే నీ కొడుకు. ఎండలో తిరిగి తొండలో అయిపోయావే. అవును, మీ నాన్న నిన్ను బాగా చూసుకోవడం లేదా? ఎక్కడే వాడే? వీడే. వీడా? విషయం ఉందో లేదో పరీక్ష చేయాలి కదా. ఒకసారి లోపలికి వస్తావా? శీల పరీక్షకి నేను ఒప్పుకోను. శీల పరీక్ష లాంటిది కదా. అనవసరం నువ్వు టెన్షన్ పెట్టి నన్ను టెన్షన్ పెట్టబోక. నీ తొక్కలో పరీక్ష ఏదో ఇక్కడే పెట్టు, మేము చూస్తాం. అంటే నా మీద డౌటా? అందులో నో డౌట్. అయితే ఇక్కడే పెడతాం. కాంతమణి, నువ్వు పాత సినిమాల్లో శాంతకుమార్ లాగా బాబు అనుకుంటూ నువ్వు ఏడ్చి మమ్మల్ని ఏడిపించే యాసం కాదు ఇది. ఫారెన్ రిటర్న్ స్టైలిష్ నాలాంటి హస్బెండ్ కి వైఫ్ క్యారెక్టర్ గా యాక్ట్ చేయాలి. చేయగలవా? The headmaster, I am suffering from fever. So I have not attended the school. Doctor asked me to take 2 days bed rest. So please grant me leave.
యువర్స్ ఫేర్ అండ్ లవ్లీ CH కాంతామణి 10th standard B section roll number. Hey, what man? Excuse me. Who's this? ఈ డ్రైవర్ కూడా పానకంలో బుడకలాగా 100% నాకు పెళ్ళాం ఓకే. హలో పెళ్ళాం పాత్ర మాత్రమే. ఓకే మరి అడ్వాన్స్ బాబాయ్ చెక్ చేయి. నో ఓన్లీ క్యాష్. ఓ క్యాష్. మన ప్లాన్ సక్సెస్ అయి నేను కోటీశ్వరుడు అల్లుడినైతేనే మీకు వాటాలు వస్తాయి. ఏదైనా తేడా జరిగిందో వాడు అసలే మిలిటరీ మేజర్, అందరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నటించాలి. ఓకే ఎక్స్క్యూజ్ మీ, నటించకూడదు, జీవించాలి. ఎవరిని ఇలా చూడలేదా? చీ ఏంటి, ప్రకాష్ ని కూడా చూడలేదా? ప్రకాష్ మీరిద్దరు లవర్స్ కదా, ఎప్పుడు ఫుల్ మీల్స్, ప్లేట్ మీల్స్, అట్లీస్ట్ టిఫిన్ ఏం చేయలేదా? అవి ఏంటి? కిస్సింగ్, గుండె జారి కళ్ళంతా అయితే మీ ఇద్దరికి పెళ్ళైన తర్వాత బాగా. మా పెళ్ళి అవ్వదు. ప్రకాష్కి నేనంటే ఇష్టం లేదు, తనకి మీరంటేనే ఇష్టం. అవును, నాకు కూడా ప్రకాష్ అంటే చాలా చాలా ఇష్టం. స్వీట్. స్టూపిడ్. కానీ నువ్వనుకుంటున్నట్టు కాదు, జస్ట్ ఫ్రెండ్షిప్, నథింగ్ ఎల్స్. బట్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే ప్రకాష్కి నువ్వంటే చాలా ఇష్టం. లేకపోతే అంత రిస్క్ చేసి నిన్ను సేవ్ చేస్తాడా? నీ సేఫ్టీ కోసం ఎంత వరీ అవుతారో తెలుసా నీకు? నూర్, చాలా మంది అబ్బాయిలకి లవ్ కి లస్ట్ కి తేడా తెలియదు, కన్ఫ్యూజ్ అవుతారు. కొంతమంది రియల్ ఫీలింగ్స్ ని పైకి చెప్పలేరు. మేబీ ప్రకాష్ కూడా అంతే. బట్ హీస్ అ నైస్ గాయ్ అండ్ ఐ నో ఫర్ షూర్ హీ లవ్స్ యూ ఓన్లీ. అబ్బాయి వస్తా. ఎక్కడికి బాబాయ్? ఆగిపోయిన ప్రెస్ స్టార్ట్ అవబోతోంది. ఈ ఆఫీస్ గొడవలు తీరిపోయాయి. రేపటి నుంచి నా ఆఫీస్ గొడవలు చూసుకోవాలి. గవర్నమెంట్ ఆఫీస్లో ఎంప్లాయీ, నీ గొడవలేను బాబాయ్. మళ్ళీ లీవ్ ఎక్స్టెండ్ చేయాలి. మా ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అది గొడవ. వస్తా. మొన్న రాసిచ్చిన మందులు వాడుతుంటే బెటర్మెంట్ ఏమైనా కనపడుతుందా? ఐ మీన్ టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు ఇంకా ఆవేశానికి లోనవుతున్నారా? పిచ్చి బాగా ముదిరిపోయింది. మొన్నటిదాకా ఈ దరిద్రగొట్టు సీరియల్స్ చూసి ఇది లేడీ విలన్ గానే మారింది అనుకున్నాను. కానీ ఈ మధ్య చంద్రముఖి సినిమా 10 సార్లు చూసింది. అప్పటి నుంచి మరీ డేంజరస్ గా మారిపోయింది. స్ప్లిట్ పర్సనాలిటీలోంచి మల్టీ స్ప్లిట్ పర్సనాలిటీలోకి షిఫ్ట్ అయిపోయింది. కొంచెం వివరంగా చెప్పండి. ఆ విషాదగాథ మీకు చెప్తాను. నేను దీన్ని మీ దగ్గరికి తీసుకొద్దామని ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? మేమేం చేసినా చట్ట ప్రకారమే చేస్తాం సుధీర్ గారు. చంద్రముఖి, డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. టైం అవుతుంది, బయలుదేరు. ఈ ఏడుపు గుట్టు సీరియల్స్ చూసి చూసి ఏదో ఒక రోజు దీనికి హిస్టీరియా వచ్చి నిజంగానే చంద్రముఖిలో జ్యోతికలాగా మారిపోతుందేమో. వసే చంద్రముఖి, ఈ దిక్కుమాల సీరియల్స్ చూడడం ఆపి డాక్టర్ గారిని కలుద్దాం పద. నువ్వు దిక్కుమాలడివి, నీ బాబు దిక్కుమాలడి, నీ అమ్మ దిక్కుమాలింది. డిస్టర్బ్ చేయకు. సారీ ఫర్ ద బ్రేక్. సీరియల్ చూడు. అయ్యో నాన్న, నీకెన్నిసార్లు చెప్పాను ఈ టైంలో అమ్మని డిస్టర్బ్ చేయొద్దని. రా నురా. అలా దీని విశ్వరూపం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను. దీనికి పరిష్కారం మీరే చెప్పాలి. ఇది తీసుకోండి. ఏంటిది, ప్రిస్క్రిప్షనా? కాదు, టీవీ గైడ్. ఏ టైంలో ఏ సీరియల్ వస్తుందో ఆ టైం టేబుల్ అందులో ఉంది. ఉంటే ఆ టైంలో మీ ఆవిడతో మాట్లాడకండి. ఏదైనా అర్జెంట్ మ్యాటర్ వస్తే గ్యాప్ టైంలో కానీ, అదే సీరియల్ కి మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయే, ఆ టైంలో మీ ఆవిడతో మాట్లాడండి. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రిస్క్రిప్షన్.